హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నా డైట్ ప్రోగ్రాంలో ఇంకో వీడియో చూసారా? ఆమ్లెట్, ఒక మంచి జ్యూస్ అండి. ఇది కూడా నాన్ వెజిటేరియన్స్కి చాలా చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. దీనిలో కావాల్సిన చూడండి, క్యారెట్ తురుము, కొత్తిమీర తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దీనిలో ఇంకా కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలాగే ఆమ్లెట్ వేసుకోవడానికి 2 ఎగ్స్. చూడండి, ఎగ్స్ చక్కగా కడిగి నీట్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే పైన అంతా గలీజ్ ఉంటుంది, అందుకని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూసారా, ఒక బౌల్లో ముందుగా కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం క్యారెట్ తురుము. ఆమ్లెట్ ఎంత టేస్టీగా ఎంత హెల్తీగా చేసుకుంటున్నాను చూడండి. మామూలుగా ఉల్లిపాయలు వేసేసుకుంటాం ఫాస్ట్గా, అలా కాకుండా ఇలా వేసుకుంటే చాలా హెల్తీగా. చూడండి, కొంచెం లైట్గా సాల్ట్, వీటిలో మనకి ఏం కావాలంటే అన్ని, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసి అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకొని, కొంచెం లైట్గా పసుపు వేసుకొని, కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను చూడండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ముందుగా అంటే కొంచెం పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసుకున్నాం కదా, అందుకని చెప్పి కారం చూసుకొని వేసుకోవాలి. కారం తినేవాళ్ళు ఓకే వేసుకోవచ్చు. దీనిలోకి మనం ఒక ఎగ్ అయినా కొట్టేసుకోవచ్చు, 2 ఎగ్గులైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక ఎగ్తో ఒక ఆమ్లెట్, అలాగా 2 ఆమ్లెట్లైనా వేసుకోవచ్చు. ఇలా మనం బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటాం కాబట్టి 2 ఆమ్లెట్లైనా తినొచ్చు. 2 ఎగ్స్తోనే కదా, మిగతా అన్నీ వెజిటబుల్సే కదా. మిగతా అంత ఏముంది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, ఇవే కదా తీసుకుంటుంది. మొత్తం కలిపి ఒకటే పెద్ద ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 చిన్న చిన్న ఆమ్లెట్లు 2 వేసుకొని 2 తినొచ్చు బ్రేక్ఫాస్ట్కి, ఏం పర్వాలేదు, ఏమి ఇబ్బంది ఉండదు. నేను ఒకటే వేసుకున్నాను. ఇవి ఉల్లిపాయలు నాకు ఎక్కువ వేసుకోవటం ఇష్టం అండి ఆమ్లెట్లో. మా అబ్బాయికి కానీ నాకు కానీ ఆమ్లెట్లో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవటం ఇష్టం, అందుకని బాగా ఎక్కువ వేసుకున్నాను. అందుకని నేను ఒకటే వేసేసుకున్నాను. అంటే దీంతో పాటు జ్యూస్ ఉంటుంది కదా, జ్యూస్ తాగుతాం కాబట్టి కడుపు ఫుల్ అయిపోతుంది. మీరు కావాలనుకునే వాళ్ళు, ఇది సరిపోదనుకునే వాళ్ళు 2 ఎగ్స్ తోటి 2 ఆమ్లెట్లు వేసుకోండి, పర్వాలేదు. చూసారా, కొంచెం 1-2 స్పూన్ లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను చూడండి పెనంకి. ఇలా ఎందుకంటే అడుగున అంటుకోకుండా రావటం కోసం, అది అంతే. లేదంటే అంతకుముందు దోశ చేసిన పెనం అనుకోండి, మనం ఆయిల్ లేకుండా వేసినా కూడా వచ్చేస్తుంది. చూడండి, చక్కగా దీంతో ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. ఇది 2 ఎగ్స్ కలిపి ఒకటే కూడా వేసుకోవచ్చు, అది బాగానే ఉంటుంది. నాకేంటంటే ఉల్లిపాయలు ఎక్కువ కాబట్టి కావాలి కాబట్టి ఎగ్ తక్కువ వేసుకొని ఉల్లిపాయలు ఇవి ఎక్కువ వేసుకుంటున్నాను. ఇలా కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు మీరు. ఇలా వేసుకొని తినండి, హెల్తీగా చాలా బాగుంటుంది. ఒకవైపు ఇలా కాలిన తర్వాత దీన్ని తిప్పుకొని రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. చూసారా, ఆమ్లెట్ కూడా ఎంత హెల్తీగా. మీకు ఎగ్ వేసినట్లు ఇన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి కొందరు ఎగ్ స్మెల్ నచ్చదు, నాకు ఆమ్లెట్ నచ్చదు అంటారు. ఇలా వేసుకుంటే మీకు అసలు అలా ఏం తేడా తెలియదు, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తోడు జ్యూసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు యాపిల్ తీసుకున్నాను, దీనిలోకి ఒక ఉసిరికాయ, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే క్యారెట్. చూసారా, ఏంటి యాపిల్ క్యారెట్ అనుకుంటున్నారా? అవునండి. కొంచెం పుదీనా, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవి నానబెట్టి పెట్టుకున్నాను చూడండి. ఒక అంజీరా ఉంది, అలాగే బాదం ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి, అలాగే గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో యాపిల్ ముక్కలు వేసుకున్నాను, అలాగే క్యారెట్. నేనైతే సగం యాపిల్ వేసుకుంటున్నాను, ఒక్కళ్ళకైతే, ఇద్దరికి కలిపి అయితే యాపిల్ వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం అల్లం ముక్క, అలాగే వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఇలా మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాను. జ్యూస్ నీళ్ళు ఎక్కువ పోసుకొని జ్యూస్ తయారు చేసుకున్నాను. చూసారా, జ్యూస్ రెడీ అయిపోయింది. చూడండి, కలర్ కూడా ఇవాళ బీట్రూట్ ఏమీ లేదు, ఓన్లీ యాపిల్, క్యారెట్. దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసాను చూడండి. ఇంకా చాలా హెల్తీగా తయారైపోయింది. చూసారా జ్యూస్. దీనిలో ముందుగా మనం ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ పిండుకోవట్లేదు. ఉసిరికాయ ముక్క లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. స్వీట్కి కూడా ఇందులో తేనె ఇట్లా, ఎందుకంటే ఈ డేట్స్ వేసాను కదా, ఖర్జూరాలు, అందుకని స్వీట్నెస్ అందులోనే వచ్చేస్తుంది. చూసారా, ఎంత హెల్తీగా ఆమ్లెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, నాన్ వెజిటేరియన్ వాళ్ళు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.